నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావ్ని ఐనవోళ్ళు కొమరవెల్లి జాతరలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండ సురేఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ సురేఖ స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మినిస్టర్. జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతరలో ఈ కొమరవెల్లి అదే విధంగా ఐనవోలు రాబోయే సమ్మక్క జాతర ఈ ప్రెస్టేజియస్ గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి గతంలో పెట్టారో లేదో తెలీదు, నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో ఈరోజు ఐనవోలు జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి, టెంపరరీ స్ట్రక్చర్స్ తోటి మనకి పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇటువంటివి లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తాము. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మ్యాక్సిమం టెంపుల్స్ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను. ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ తేగలుగుతామో అక్కడి నుంచి తేవడము, సిజిఎఫ్ నుంచి తేవడము, దాతల నుంచి తేవడము, ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంట్ స్థానిక కలెక్టర్లు, ఎండోమెంట్, స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది.